ప్రభునామంన మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. బైబిల్లోని బంగారు మాటలకి ముందుగా ఒక పాట పాడి దేవుని స్తుతించుదాం. యేసయ్య మాట జీవపు ఊట, పరముకు నడిపించు బాట. యేసయ్య మాట జీవపు ఊట, పరముకు నడిపించు బాట. కత్తి వలె ఖండించును, సుత్తె వలె సరిచేయును. కత్తి వలె ఖండించును, సుత్తె వలె సరిచేయును. విలువైనది బలమైనది నా యేసుని నోటి మాట. యేసయ్య మాట జీవపూట, పరముకు నడిపించు బాట. దీపం వలె వెలిగించును, అద్దం వలె నన్ను చూపును. దీపం వలె వెలిగించును, అద్దం వలె నన్ను చూపును. విలువైనది బలమైనది నా యేసుని నోటి మాట. యేసయ్య మాట జీవపూట, పరముకు నడిపించు బాట. తేనె వలె మధురము, నూనె వలె శ్రేష్టము. తేనె వలె మధురము, నూనె వలె శ్రేష్టము. విలువైనది బలమైనది నా యేసుని నోటి మాట. విలువైనది బలమైనది నా యేసుని నోటి మాట. యేసయ్య మాట జీవపూట, పరముకు నడిపించు బాట. యేసయ్య మాట జీవపూట, పరముకు నడిపించు బాట. పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండము 20వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాము. ఆదికాండము 20వ అధ్యాయము 17వ వచనం. అబ్రాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను. వారు పిల్లలను కనిరి. ఏలయనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసియుండెను. ఈరోజు ప్రార్థన యొక్క ప్రతిఫలము మనం తీసుకుంటున్న బైబిల్లోని బంగారు మాట, ప్రార్థన యొక్క ప్రతిఫలం. ఇక్కడ చూసినట్లయితే 20వ అధ్యాయం అంతయు కూడా చూస్తే అబ్రహాము మరి శారా ఇరువురు బయలుదేరి వచ్చిన సమయంలో ఇక్కడ అబీమెలెకు శారాను తన ఇంటిలోనికి తీసుకుంటాడు. వెంటనే దేవుడు ప్రత్యక్షమై మరి శారాను అబ్రాహాంకు అప్పగించుము, అతడు ప్రవక్త, నీవు చావకుండానట్లు నీ కొరకు ప్రార్థన చేసే ప్రవక్త, అతనికి ఏ కీడు రాకుండా ఉండాలంటే నీవు వెంటనే శారాను అతనికి అప్పగించుము అని ఇక్కడ మరి దేవుడు ప్రత్యక్షమై అబీమెలెకు చెప్పిన సంగతి అదంతా కూడా ఇందులో ఉంది. అయితే ఇక్కడ మనం తీసుకుంటున్నాం ఏంటంటే ప్రార్థన యొక్క ప్రతిఫలము. బైబిల్లోని బంగారు మాట. ప్రతిఫలము ఎలా పొందుకున్నారు అని మనం చూస్తే ఇక్కడ అబ్రహాము దేవుని ప్రార్థింపగా, అబ్రహాము దేవుని ప్రార్థించాడు. ఎవరి కొరకు ప్రార్థించాడు అని మనం చూస్తే అబీమెలెకు కొరకు ఆయన ప్రార్థించారు. ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన యొక్క ప్రతిఫలము అబీమెలెకు ఇంటి వారు పొందుకున్నట్లుగా మనం చూస్తాం. ఎందు గురించి అంటే శారాను ఎప్పుడైతే అబీమెలెకు తన ఇంటిలోనికి తీసుకున్నాడో, తన ఇంటిలోనికి పిలిచాడో, మరి ఆ క్షణమున దేవుడు ఒక పని చేశారు. అది మనం చూస్తే ఎలా అనగా అబ్రహాము
భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసివేశాను. అనగా ఆ కుటుంబములో ఒకటి మూసివేసినట్టు ప్రతి గర్భమును, అనగా దాసీలతో సహా అందరి యొక్క గర్భము మూసివేసినట్లుగా మనం చూస్తాం. అయితే దేవుడు ముందుగానే చెప్పాడు, అతను ప్రవక్త, అతడు నీ గురించి ప్రార్థన చేయను అని. మనకి ఇదే అధ్యాయంలో 20వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు అని ఇక్కడ దేవుడు స్వయాన అబీమెలెకు చెప్పిన ఒక మాటని జ్ఞాపకం చేసుకున్నాడు. భయపడినాడు, ఎంతగానో గడగడ వణికినాడు. శారాను ఎప్పుడైతే అప్పగించాడో, అబ్రహాముకి ఇచ్చాడో, అప్పుడు అబ్రహాము నిజంగానే ప్రవక్త యొక్క ధర్మము, ప్రవక్త అని ఎప్పుడైతే దేవుని మాటను అబీమెలెకు విన్నాడో, శారాను వదిలిపెట్టి శారాను తనకు అప్పగించినప్పుడు అబ్రహాము చక్కని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఏంటి అని మనం చూస్తే, అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేశాడు. ప్రార్థన యొక్క ప్రతిఫలము ఆ కుటుంబం అంతా కూడా బాగు చేయబడినట్లు చూస్తున్నాం. అంతేకాదు వారు పిల్లలను కనిరి, అనగా దేవుడి దగ్గర మొరపెట్టినప్పుడు భయముతో, భక్తితో, ఆత్మతో, సత్యముతో దేవాతి దేవుణ్ణి ప్రార్థించిన వెంటనే తప్పకుండా పొందుకుంటాం. ఇది ప్రార్థన యొక్క ప్రతిఫలము మనం చూస్తాం. ప్రార్థించింది అబ్రహాము, ప్రతిఫలం పొందుకునేది అబీమెలెకు. అనగా దేవుడు చెప్పిన రీతిగా అతను ప్రవక్త ధర్మము చేసి ప్రార్థించి ఆ కుటుంబాన్ని బాగు చేయడము, అంతేకాదు ఆ కుటుంబంలో పిల్లలను కనిరి అని మనకు చక్కగా వాక్యము తెలియపరచబడుచున్నది. అనగా ప్రార్థన యొక్క ప్రతిఫలము వారు పొందుకున్నట్లుగా మనము చూస్తాము. అలాగే చూస్తే 25వ అధ్యాయంలో మరి ఇస్సాకు ప్రార్థనను కూడా చూస్తాం. అబ్రహాము ప్రార్థన యొక్క ప్రతిఫలం చూసాము. ఇక్కడ ఇస్సాకు 25వ అధ్యాయము 21వ వచనంలో చూస్తే, ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. ఇస్సాకు తన వ్యక్తిగత జీవితం, తన భార్య గొడ్రాలు కనుక తన గురించి వేడుకొనినట్లుగా, దేవునిని వేడుకున్నట్లుగా చూస్తున్నాం. అనగా తన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి దానిని బట్టి దేవుణ్ణి వేడుకోవడము, అలనాటి భక్తుల యొక్క మంచి యొక్క వివరణని చూసుకోవచ్చు మనం. ఎందు గురించి అంటే, ఆ రోజు భక్తులు అలవాటు చేసుకున్నది వారు వీరితో కాకుండా దేవునికి విజ్ఞాపన చేసుకొని దేవుని నుండి ప్రతిఫలం పొందుకున్నట్లుగా చూస్తాము. ఇస్సాకు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను, యెహోవా అతని ప్రార్థన వినెను కనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. ఇక్కడ మనం చూస్తే ఇస్సాకు యొక్క ప్రార్థనకు ప్రతిఫలము తన భార్య అయిన రిబ్కా గర్భవతి అయి ఇరువురు కవలలను కన్నట్టుగా మనకు తెలిసిన విషయం. అయితే ప్రార్థన యొక్క ప్రతిఫలము, ప్రార్థన యొక్క అనుభవము మనం కలిగి ఉంటే ప్రార్థన యొక్క ప్రతిఫలాన్ని మనము పొందుకుంటాము. ఈరోజు వాక్యం కూడా మన బైబిల్లోని బంగారు మాట కూడా మనకు చూసినట్లయితే ప్రార్థన యొక్క ప్రతిఫలం, అందరము ప్రతిఫలం ఆశిస్తాం. ఏ పని చేసినప్పుడైనా కూడా దాని గురించి ఫలము రావాలని ఆశిస్తాం. ప్రతి దాంట్లో మనము ప్రతిఫలమును ఆశిస్తాం. కనుక ప్రార్థనలు కూడా దేవుడిచ్చే ప్రతిఫలాన్ని మనం గమనించి చూసినప్పుడు ఆ ప్రతిఫలాన్ని పొందుకునే కృప కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇంకా అలాగే చూస్తే సంఖ్యాకాండంలో మనం చూద్దాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 2వ వచనంలో మనము చూద్దాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 2వ వచనం, మొదటి 2 వచనాలు చదువుకుందాము. జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దానిని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెములో ఒక కొనను దహింపసాగెను. జనులు మోషేకు మొరపెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను. యెహోవా అగ్ని వారిలో రగులు కొనినందున ఆ చోటికి తబేరా అను పేరు పెట్టబడెను. ఇక్కడ మనం చూస్తే మరి
దేవుడు ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తున్నప్పుడు అనుక్షణము సనుగులు గునుగుల చేతనే వారు ప్రయాణం అవుతూ ఉంటారు. అదంతా కూడా మనం చూసినప్పుడు ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజల జీవిత చరిత్రని కనుక మనం చూస్తే అనుక్షణము దేవుడిచ్చిన మరుక్షణం ఆ క్షణంలో సంతోషించి మరుక్షణము సనుగుకున్నట్లుగానే మనం చూస్తుంటాం. అయితే ఇక్కడ కూడా జనులందరూ ఆయాసపడి సనుగులు గునుగులు అవన్నీ కూడా డైరెక్ట్గా దేవుడు వింటాడు. మనం చేసే ప్రతిదీ కూడా, మనం మాట్లాడే ప్రతిదీ కూడా ఎవరు వింటారంటే దేవాతి దేవుడు వింటారు. కానీ మనం ఎవరు విననట్లుగా ఎవరు చూడనట్లుగా ప్రవర్తిస్తాం. ఇక్కడ కూడా మనం చూస్తే వారి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దానిని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. అంటే భయంకరమైనటువంటి సనుగుడు గొనుగుడు అనేది దేవుడు చూశాడు. అనగా దేవునికి కూడా కోపము వచ్చిన కొన్ని క్షణాలు ఉన్నవి, కొన్ని సందర్భాలు ఉన్నవి. అయితే ఇక్కడ వారి సనుగులు విని కోపము వచ్చినప్పుడు ఆయన కోపము రగులుకొనెను అని చూస్తాం. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెములో ఒక కొనను దహింపసాగెను. ఎప్పుడైతే అక్కడ మంటలు వస్తున్నాయో అందుకు జనులందరూ మోషే దగ్గరకు వచ్చారు. ముందేమో సనుగుకున్నారు, ఆ సనుగులన్నీ దేవాతి దేవుడు విన్నాడు. ఆ కోపాగ్ని రగులుకున్నప్పుడు మరలా ఈ జనులు మోషే దగ్గర వచ్చి మొరపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. మోషేకు మొరపెట్టగా మోషే యెహోవాను వేడుకొనెను, అగ్ని చల్లారెను. ప్రతిఫలము ఆయనకు గురించి కాదు కానీ అనేకుల గురించి ప్రతిఫలము, ప్రార్థన యొక్క ప్రతిఫలాన్ని మనము ఈరోజు చూస్తున్నాం. మన జీవితాలలో కూడా వ్యక్తిగత జీవితంలో కూడా ప్రతిఫలం పొందుకుంటాము. అనేకుల గురించి ప్రార్థించినప్పుడు కూడా ప్రతిఫలము పొందుకుంటారు. సనిగినది ఒకరు, గునిగినది ఒకరు. దేవుడు ఆ సనుగులు విని అక్కడ అగ్ని దహింప చేసినప్పుడు మరలా ఆ జనులు పరిగెత్తుకొని వెళ్ళి మేమేం చేయనట్టుగా ఈ రగులుకున్న అగ్ని గురించి మోషేకు మొరపెడుతున్నారు. మోషే ఎవరి తట్టు చూడక, మనుషుల తట్టు చూడక దేవాతి దేవుని తట్టు ఎప్పుడైతే చూస్తాడో అగ్ని చల్లారినట్టుగా చూస్తాం. ప్రతిఫలము అనేకులు పొందుకున్నట్లుగా చూస్తాం. మన జీవితాలలో కూడా అనేక సందర్భాలలో దేవుణ్ణి మొరపెట్టడము మర్చిపోయి మనుషులకు మొరపెట్టుకొని మనుషులకు చెప్పుకొని మన బాధను మరింత అధికంగా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం భక్తులను చూసినట్లయితే అబ్రహాం గారు ప్రార్థించినప్పుడు దేవుడు విని అబీమెలెకు కుటుంబాన్ని దీవించాడు, ఆశీర్వదించారు. వారు ప్రతిఫలం పొందుకున్నట్లు చూస్తాము. అలాగే ఇస్సాకు తన వ్యక్తిగత జీవితం కుటుంబం గురించి ప్రార్థించినప్పుడు తనకు ఇరువురు కవలను దయచేసినట్టుగా చూస్తాం. ఇక్కడ చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు సనుగులు గొనుగులు వినిన దేవుడు తన కోపాగ్ని రగులుకొనగా ఒక కొనను దహిస్తున్న ఆరంభంలోనే జనులందరూ వచ్చేసి మోషే దగ్గర చెప్పుకున్నప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టాడు, దేవాతి దేవునికి మొరపెట్టాడు. ఎప్పుడైతే ఆ మొర దేవుడు వింటాడో అగ్ని చల్లారింది. అనేకులకు ప్రార్థన యొక్క ప్రతిఫలం పొందుకున్నారు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియులందరూ కూడా ప్రార్థన యొక్క ప్రతిఫలము నీవు నేను అనుభవించడమే కాకుండా మనం ప్రార్థించిన వేళ అనేకులకు కూడా మేలుకరంగా ఉంటుందని మనం గ్రహించి దేవాతి దేవుని యొక్క ప్రార్థన ఆయనకు ప్రార్థించి ప్రతిఫలాన్ని పొందుకునే కృప మనందరికీ కలుగును గాక. ఆమేన్.